నమస్తే. 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో కొంత సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి. సంతానం కోరుకున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని విషయాల్లో జాప్యం అవటం కానీ, సంతానం పొందడం విషయంలో, లేదా అంటే ఆల్రెడీ పిల్లలున్న దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయాల్లో కొంత శ్రద్ధ అవసరము. ఎదిగిన పిల్లలు చదువుల విషయం కానీ, వివాహానికి ఎదిగిన పిల్లల యొక్క డెవలప్మెంట్ కానీ, వాళ్ళ వివాహాల విషయంలో కానీ కొంత ప్రత్యేకించి వృశ్చిక రాశి వారు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆరోగ్య విషయాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉంటారో మీ యొక్క ఆరోగ్య యోగక్షేమాలని చూసుకొని వేళకు తినటం కానీ, సరైన వ్యాయామము చాలా అవసరము. ఈ మాసంలో ఏంటి అంటే కొంత బరువు ఎక్కువగా పెరగచ్చు, వేళకి తినలేకపోవచ్చు ఫుడ్. ఇట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే ఆల్ కేటగిరీస్ వాళ్ళకనమాట. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, అమ్మాయిలు ఎంప్లాయీస్ కానీ, అబ్బాయిలు కానీ, అందరికీ, చిన్నపిల్లలకి కానీ ఆర్ టీనేజర్స్కి కానీ ఈ రకమైన అంటే టైంకి ఫుడ్ తినలేకపోవడము, స్టడీ పైన కాన్సన్ట్రేషన్, విద్యార్థులుగా అయితే చదువు పట్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, తర్వాత బరువుని కొద్దిగా శారీరక బరువు పెరగడం, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల కావచ్చు, అధిక ఒత్తిడి కావచ్చు. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంత అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత అనుకూలంగా ఉంది. మాసంలో ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అయితే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ ఆ విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంకా ఎవరైతే జాబ్స్లో ఉంటారో, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్లో ఉంటారో వాళ్ళకి కొంత ఒత్తిడి ఉండొచ్చు. సో ఇంక్రిమెంట్స్ విషయం కానీ, పై అధికారులు గుర్తించే విషయం, సుపీరియర్స్తో వాళ్ళకు ఉండే రిలేషన్స్ విషయంలో కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి. ఆ విషయంలో కొంత పేషెన్సీగా వృశ్చిక రాశి వారు ఉండడం అయితే అవసరం. ఇక చాలా వరకు తల్లిగారి ఆరోగ్యం కానీ, తల్లిగారి యొక్క ఆరోగ్య యోగక్షేమాల్ని పర్యవేక్షించుకోవడం అవసరం. ఇక స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రయత్నాలు చేస్తుంటారో ఆ విషయంలో కొంత మోసాలు ఎదురవ్వచ్చు. అంటే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. ఇక వాహన యోగం అయితే ఈ మాసంలో చక్కగా కనిపిస్తుంది. ఏదైనా న్యూ వెహికల్ పర్చేస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశీ విద్యకై ప్రయత్నాలు చేసే వారికి కూడా కొన్ని అవరోధాలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఇంకా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత ఈ సెప్టెంబర్ 16, 17 లోపు కొన్ని అలయన్స్ అయితే పాజిటివ్గా రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొంత శత్రువులపైన విజయము, ధైర్యము ఇవన్నీ కూడా కొంత పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి. అండ్ ఆధ్యాత్మికత కూడా కొంత అభివృద్ధి చేసుకున్నారు. అంటే ఆల్రెడీ స్పిరిచువల్గానే ఉంటారు, ఇంకా స్పిరిచువల్ స్ట్రెంత్ అనేది పెంచుకోవడం వల్ల కూడా కొంత మోసాలు ఏదన్నా చుట్టూ జరుగుతున్నా కూడా గ్రహించే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామాన్ని పఠించడం, ఇలాంటివి చేయడం వల్ల ఫైనాన్షియల్గా కొద్దిగా బెటర్ పొజిషన్ ఉండొచ్చు, లేకపోతే ఖర్చులు అధికంగా ఈ ఇబ్బందులు కలగొచ్చు అని చెప్పుకున్నాం. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని పఠించడం కానీ, లేదా అంటే రామ రక్షా స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల కూడా చక్కటి ప్రయోజనం అయితే వృశ్చిక రాశి వారికి ఉంటుంది. స్వస్తి.